అండి. సో ఈ రోజు వచ్చేసి హోలీ. మేమైతే 4వ తారీఖు అయితే జరుపుకుంటున్నామండి. తాడికి ఇక్కడ ఎవరు జరుపుకోలేదు. సో ఈ రోజు సెక్షన్ ఇక్కడ అంటే పంజాబ్ లో సెకండ్ టైం అండ్ ఇది లాస్ట్ టైం కూడా అవ్వచ్చు మేబీ. సో ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ఎక్కడ ఎలా హడావుడి ఉందో ఒకసారి వాళ్ళకి ఎవరు వీళ్ళు 11 గంటలు కొట్టారట. ఇదిగోండి ఇక్కడ బడ్జెట్స్ అయితే పెట్టేశానండి పిల్లలకి ఇలా ఆడుకుంటారు అనేసి. వీటితో గన్స్ ఆడుకుంటున్నారు. ఇప్పుడు రెడీ అయ్యాం కదా, కిందకైతే వెళ్తాం, కొన్ని ఫొటోస్ అవి తీసుకుందాం. ఎందుకంటే కిందకి వెళ్తే ఇంక ఇలా ఉన్నాం కదా, కలర్స్ అన్ని రాసిస్తారు. కలర్స్ తెలీదు అన్ని కలర్సా, 4-5 కలర్స్ ఒక టైంలో తెస్తే బాగుంది. ఇంకొకటి ఏం చేసుకోవాలి, ఒకటే కలర్ లైట్ కలర్స్ తీసుకుంటారు, రెండు ఒకే కలర్. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళేసి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా మేమైతే ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది. హ్యాపీ హోలీ. మా లేడీస్ అందరు కలిసి 11 గంటలకు అనుకుంటున్నాము. అందరూ ఓకే ఓకే వీడి గన్ను నేను తెచ్చామా ఈ రోజుకి కథం చేసేసాడు అనమాట. జస్ట్ కింద కూడా వెళ్ళలేదండి, నైట్ తెచ్చాడు ఆ గన్ను అప్పుడే ఇరిపేశాడు. సో అయిపోయింది మా హోలీ అయితే. ఇంకా వెళ్ళేసి కింద ఇంకా లేడీస్ అందరితో అయితే కలుపుకోవాలి, చేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఒక రీల్ చూసాను, ట్రెండ్ అవుతుంది అనమాట, అది చేద్దాం అనేసి. ఓకే చూడండి చూడండి ఇక్కడ ఒకసారి చూడండి ఎట్లా ఉందన్నమాట పరిస్థితి. పైకి చూడండి సైలెంట్గా ఉంది కదా. చలో ఇంకా కిందకి వెళ్దాం. కింద తర్వాత ఇప్పుడు కాదండి, ఆగండి నేను వస్తాను. అప్పుడు డోర్ వేసేసామమ్మా, నేను కంట్లోకి పెట్టకూడదు. కిందకైతే వెళ్తున్నారు, అందరు కూడా వెళ్ళిపోయారు. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అయితే మొత్తం వేసేసి కచ్చు కన్నా బస్ ఇది ఆరు కారు ఉదర్ సైడ్ బి. ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాము. మొత్తము ఎలా వస్తే తెలీదు, ప్లెయిన్ వాల్ ఉంటే పర్లేదు. ఇదైనా తొడ కలర్ దాకా వాళ్ళకి అయితే వేసామా. ఇక్కడైతే కలర్స్ అయితే కొడుతున్నామండి, పచ్చిగా చేసేసి వస్తాయి అనేది ఆల్ కలర్స్. ఇలా చేసేసి ఇప్పుడైతే ఫొటోస్ తీసుకుంటాం. ఓకేనా. చూడండి మా దగ్గర ఎంతమంది ఆడుతున్నారో చక్కగా, అందరు ఆడుకొని రాసుకొని వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరైతే. హోలీ కరకరా ఇప్పుడైతే ఇంకా వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి హ్యాపీ హోలీ అండి. ఇప్పుడు వచ్చేసి వంట అంటే ఇంకొంచెం ఉంది హోలీ ఆడడానికి. చాలా మంది రావాలన్నమాట, అందరూ వెళ్ళిపోయారు. ప్రతి ఒక్క బ్లాక్ వాళ్ళ యూనిట్ వెళ్ళి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ మటన్ అయితే తీసుకుని వచ్చారు. ఇది కూడా మా కింద వాళ్ళ ఇంట్లో అయితే వండుతున్నామండి. మటన్ 1.5 kg మటన్ 2 ఫ్యామిలీస్కి. సో ఇక్కడైతే చేస్తుంది అనమాట. సో కలర్స్ తో ఉన్నారు, మీరు వంట చేస్తున్నారు, కలర్ పడతాయి అనేసి అనుకోవచ్చు. కానీ దూరంగా మార్నింగ్ అన్ని కట్ చేసి గ్రేవీ కూడా పెట్టేసామండి. జస్ట్ అంటే పోపు పెట్టేస్తే కనుక అది ఉడుకుతా ఉంటది కదా, అందుకోసం ఇంకా దూరంగానే చేస్తున్నాం అనమాట. మార్నింగే వీళ్ళు మొత్తం మటన్ తెచ్చేసి గ్రేవీ పెట్టేశారు, కలర్స్ చెయ్యక ముందు. అండ్ నిన్ను వచ్చేసి ప్యాజ్ అన్ని కట్ చేసానండి. ఇదిగోండి దీనైతే ఇంకా వీళ్ళు బాగా వండుతారంట, చూద్దాం. నేనైతే కుక్కర్లో పెట్టేస్తాను, ఇలా కడాయిలోనైతే పెడుతుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మా వంట అయితే ఇదేనండి, వైట్ రైస్. లియాన్ లియాన్ అనమాట. మేము ఇంకా వంటల్లో బిజీ అయిపోతున్నాము. ఆ మటన్ అయితే 2 గంటలు టైం పడుతుంది. 1 2 3 కరేంగే ठीक है 1 2 3 స్టార్ట్. ఓకే స్టార్ట్. హ్యాపీ హోలీ. మా ఏరియాని చూపిస్తాను చూడండి ఎలా అయిపోయిందో, వాటర్తోనే నిండిపోయి. మా కింద వాళ్ళ ఇల్లు చూడండి, పాపం కింద ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇల్లు ఘోరంగా అయిపోద్ది. ఇదిగోండి మొత్తం పిల్లలు ఎట్లా తొక్కి పడేస్తారు, మొత్తం క్లీన్ చెయ్యాలి. ఇది గర్ బిల్లు मारो मारो खुद को मारते रहो, मारो 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 वो कहाँ चले गया, वो हरप्रीत दीदी उधर ही है, उसको मारो ए मारो 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 వంట బంద్ చేసుకుంటే బెటర్ అనిపించిందండి. అసలు హోలీ ఆడుతున్నాం కానీ కొంచెం ప్రశాంతంగా లేదు ఇక్కడ. పాపం ఇంకా కలుపుతూనే ఉంది అనమాట, తినే వంట చేసేసింది. గంటలోనైతే ఇంకా ఈజీగా ఉడికిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇంకా మా ఎదురు బ్లాక్ వాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా ఇప్పుడు మజా ఉంటుంది. ఇప్పుడు దాకా మేము ఉన్నాము, ఇంకా అందరూ
హ్యాపీ హోలీ థ్యాంక్ యూ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ भैया कुछ देखो कितना फ्रेश है हैप्पी होली जी कर दिया मेरी जैकेट का सत्यानाश ఈసారి హోలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. విలేజ్ లో అయితే అసలు హోలీయే ఆడుకోరు. లేడీస్ అందరం ముందే అనుకున్నామండి అస్సలు ఇంకా వాటర్ అనేది వేసుకోవద్దు గలీజ్ గా అయిపోద్ది కదా అనేసి. అలా అనుకుంటే అంతలోనే మా ఎదురింటి బ్లాక్ అమ్మాయి వచ్చేసి మొత్తం వాటర్ వేద్దాం అనేసి ట్రై చేసి మేము మాత్రం బాగా తప్పించుకున్నామండి. ఇదేదో చాలా బాగుంది. 20 రూపీస్ కండి మా హస్బెండ్ తీసుకుని వచ్చారు. ఇలాంటి ఒక 5 to 6 తీసుకుని వచ్చారు అనుకుంటా. సింగిల్ రీల్స్ ఒక్కొక్కటి అండ్ పిల్లలతో చాలా ట్రై చేసాం. వాళ్ళైతే వాళ్ళు బిజీలో ఉండిపోయారు. ఇక్కడ కానీ రియల్ వాయిస్ పెట్టామనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఇంకా కాపీరైట్ వస్తుందండి. సాంగ్స్ ఇంకా డీజే అన్ని కూడా పెట్టేసుకొని ఎందుకంటే మజా వస్తుంది అనమాట. పక్కన సాంగ్స్ ఉంటే ఇంకా డాన్స్ కలర్స్ ఫుల్ గా అనమాట. మా కింద వాళ్ళు చూడండి పిల్లలు మాత్రము ఆ రోజు వాటర్ తోని ఫుల్ గా ఆడుకున్నారండి. అండ్ ఇంకో విషయం చెప్పాలి పాపకైతే ఫుల్ గా అండి 103 ఫీవర్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఆ పాపకే కాదు మా బ్లాక్ లో ఉన్న పిల్లలకి అందరికి కూడా వచ్చేసింది. ఎంజాయ్ చేసినప్పుడు అసలు ఇంకా తెలియలేదు. అందరం కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు కదని ఆ విధంగా మాత్రమే మేము పిల్లలకి విడిచిపెట్టాము. లేదంటే అసలు విడిచిపెట్టాము. అండ్ మా లియాన్స్ కొంచెం పర్లేదు బట్ విక్కీకి మాత్రం చాలా హై ఫీవర్ అనమాట. ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసుకున్నాం దూరంగా పెట్టేసుకుని ఇంకా డాన్స్లు అయితే నాకు వచ్చి రాని స్టెప్లు అయితే వేసేస్తున్నామండి. ఇంకేదో లక్ అండి. అసలు ఈసారి హోలీకి హస్బెండ్స్ కూడా మాతోనే ఉన్నారు. కిందసారి అక్కడ వాళ్ళ యూనిట్ లో చాలా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు. ఈసారి హోలీ ఎందుకు హైలైట్ అయ్యిందో తెలుసా? అందరం కూడా సేమ్ కుర్తీస్ అయితే తీసుకున్నామండి. అందుకోసమే హోలీ చాలా బాగుంది. కుర్తీస్ అయితే ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయండి. సో మీకు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. అలానే మా ఎదురు బ్లాక్ వాళ్ళు అయితే టీ షర్ట్స్ అయితే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారండి. మేమైతే ఇంకా కుర్తీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మరి ఆ రోజైతే జెంట్స్ మామూలుగా కాదండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇలాంటి హోలీ విలేజ్ లో అనేది అస్సలు జరుపుకోలేమండి. ఎందుకంటే మా సైడ్ అయితే అసలు అవ్వదు. ఊర్లోనైతే హైదరాబాద్ లో అనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చిన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఎందుకంటే హోలీ మార్నింగ్ ఎవరైనా వచ్చేస్తారు అనేసి డోర్ అయితే వేసేసేవాళ్ళు. ఇంకో విషయం హోలీకి గుడ్డు అయితే కొట్టుకుంటారు కదండి. అది మా వాళ్ళతో చెప్తుంటే వాళ్ళైతే నవ్వుతున్నారు. అమ్మో గుడ్డు కూడా కొట్టుకుంటారా అనేసి. మేమందరం ముందే ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ మంచి ఫొటోస్ అయ్యాకే కలర్స్ వేసుకుందాం వాటర్ వేసుకుందాం అనేసి అనుకున్నాము. అసలు వాటర్ జోలికి అయితే రాలేదు. ఎందుకంటే ఇంకా వైట్ మీద వాటర్ వేసుకుంటే మొత్తం గలీజ్గా అయిపోద్ది అనేసి ఇంకా వాటర్ అయితే వేయనీయలేదు. మరి పిల్లలకి కొంచెం చూసుకోవచ్చు కదా అనేసి కంపల్సరీ అడుగుతారు. కానీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదండి. అందుకోసమే వాళ్ళని అలా వదిలేసాము. మళ్ళీ తర్వాత అందరికి ఒకేసారి ఫీవర్ అయితే వచ్చేసి. ఇంకో విషయం నెలకు ఒక్కసారైనా పిల్లలకి ఫీవర్ వస్తే చాలా మంచిదంట అండి. సో దానివల్ల కొంచెం టెన్షన్ అయితే. హోలీ రోజు అయితే మేము మటన్ తీసుకుని వచ్చేసి ఇంక వండుకున్నాము. 10 గంటలకు స్టార్ట్ చేస్తే మొత్తం 12:30 వరకు అయితే మేము ఎంజాయ్ చేస్తాము. ఎవరి బ్లాక్ లో వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారండి. జెంట్స్ అండ్ లేడీస్ అందరు కూడా కలిసి. కిందసారి చాలా మంది తెలుగు వాళ్ళు అయితే వచ్చారండి. ఈసారి అక్క అయితే వచ్చారు. కిందకి వచ్చాను అక్క వాళ్ళు అయితే వచ్చారండి. అక్క హ్యాపీ హోలీ అయిపోయిందా మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే. ఓకే అండి అక్క పైకి వచ్చారు ఇప్పుడే. ఇదిగోండి ఇంకా తెలుగు వాళ్ళు ఇంకొకరు వచ్చారనమాట. ఏం అల్లుడా అల్లుడా అండి. మొన్న చెప్పిన ఆవిడికి వీడికి మన లైఫ్ కాదు మంచి లైఫ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వస్తాం మీ దగ్గర అప్పుడు కాదని కొడతారు. ఏం ప్రాబ్లం కాకుండా వేరే లైఫ్ ఇచ్చే అప్పుడు తీసుకుని వస్తాం మీ దగ్గర. ఫైనల్లీ మొత్తం హోలీ ఆడుకొని వచ్చేసాము. మళ్ళీ కాపీరైట్ వస్తుంది కాబట్టి ఇక్కడ వాయిస్ అయితే ఇస్తున్నానండి. అండ్ చెప్పాను కదా లంచ్కి వచ్చేసి వైట్ రైస్ అలానే మటన్ అనమాట. అదేంటో విలేజ్ లో మటన్ చాలా బాగుంటది. పంజాబ్ లో అస్సలు బాగోదండి. అంటే తినడానికి తిన్నట్టు అయితే అనిపించదు. విలేజ్ లో చాలా బాగుంటది. ఇక్కడైతే 600 అండి. హోలీ ఈవినింగ్ టైం అనమాట. మాకు అందరికి ఇన్వైట్ చేశారు మా ఎదురింటి బ్లాక్ వాళ్ళు. ఒకసారి రండి మీకు అన్ని వెరైటీస్ చూపిస్తాను. ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ వెరైటీస్ ఓన్లీ ఇంట్లో ప్రిపేర్ చేశారనమాట. ఇది హోమ్ మేడ్. బిహార్ సైడ్ ఎక్కువ గుజియా. యూపీ అండ్ బిహార్ వచ్చేసి గుజియా ఎక్కువ అనమాట. ఇది స్పెషల్ అంట. కిస్సే బంతది ఇది ఆటాసే సుజీ సే సుజీ. సో ఇవన్నీ ఇక్కడ వెరైటీస్ అన్ని మాకైతే పిలిచారనమాట. ఎక్కువ మేము అంటే పార్టీస్ అట్లా చేస్తుంటాం కదా. మీరు కూడా ఒకసారి రండి అంటే ఇంకా అలా పిలిచారు. సభ్యుకుది కాదేనా. మేమందరం ఎదురింటి బ్లాక్ వాళ్ళం. నేను వచ్చేసి మా ఎదురింటి బ్లాక్ వాళ్ళం అనమాట. 4 మెంబర్స్. టేస్ట్ గారు గుజ్జియాగా
भाषा तो समझ में कुछ हुआ ना, कोई से काम करके स्वाहा बोल रहे हैं। बहुत टेस्टी। प्राची ना आई हो? ए प्राची, हंसिका तुम इधर आ जाओ तो बेटा। చూసారా పిస్తా భుజియా ఓ ये निकालना इसे निकालना प्लास्टिक वाला जो उसमें देते हैं उस बर्थडे पे खाली हो जाए ना। परेशान हो जाते हैं पूरे दिन पोछा लगाना। आपको इतना आपने क्या लेके आया क्या लेके आया మా హోలీ అయితే ఇలా ఎంజాయ్ చేసామండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.